పొద్దున్న లెగ్గానే ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదు. మన బెట్ట ఫిష్ గడైతే చనిపోయాడు అనమాట. వాడైతే ముసలోడు అయిపోయాడు. వాడికి 5 years old. సో ఇందులో మనం బాధపడాల్సిన విషయం ఏమి ఉండదు. సో నేను వీడియోస్ ఇన్ని రోజులు పెట్టలేదని మీరు చాలా గట్టిగా వేసుకున్నారు నన్ను. సో కామెంట్ సెక్షన్లో కూడా మెయిన్ కారణం ఏంటంటే మన ఫోన్ అయితే పగిలిపోయింది. డిస్ప్లే ఫుటేజ్ అంతా కూడా అందులో ఉండిపోయింది. డిస్ప్లే ఆర్డర్ పెట్టాను, బట్ డిలే అయింది అది. సో మనం ఆక్సిజన్ మోటార్స్ పెట్టాము, అది కూడా డిలే అయింది. దానివల్లే 2 గోల్డ్ ఫిష్ చనిపోయినాయి. సో ఇదిలో ఉండగా మీకు ఒక సర్ప్రైజ్ అండ్ గుడ్ న్యూస్ అనమాట. మనమైతే హెన్స్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేసాము ఆల్రెడీ. సో మన దగ్గర అయితే భీమవరం బ్రీడ్కి చెందిన 19 కోడి పిల్లలు అయితే ఉన్నాయి, 3. సో నేను 3 తెచ్చాను, ఆ 3 కూడా నా దగ్గర ఇంకా ఉన్నాయి. సో ఇవైతే సేల్కి కాదనమాట. వీటితో పాటు 2 పెద్ద పుంజులు కూడా అయితే ఉన్నాయి నా దగ్గర. సో అవి కూడా నాట్ ఫర్ సేల్, నెక్స్ట్ సంక్రాంతికి అవి. సో నేను వీడియోస్ ఎందుకు ఇర్రెగ్యులర్గా పెడుతున్నానంటే నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. March 20 తర్వాత నుంచి మన ఫామ్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో అవన్నీ స్టార్ట్ అయినప్పుడు మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను. అప్పుడు దాకా ఇర్రెగ్యులర్గానే వస్తాయి, కొంచెం అర్థం చేసుకోండి ఎగ్జామ్స్ వల్ల. సో ఇదిగా ఈ ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం చాలా క్లోజ్గా ఉన్నాం 500 సబ్స్క్రైబర్స్కి. సో కంప్లీట్ చేసేయండి. గివ్ అవే అప్డేట్స్ అయితే 1K సబ్స్క్రైబర్స్ ఇస్తాను. బాయ్ బాయ్.